The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The word of God is a lamp unto our feet and a light unto our path. దేవుని వాక్యము పాదములకు దీపమును త్రోవకు వెలుగునై ఉంది. In which way we have to go forward in this dark world, the word of God will show. చీకటి లోకంలో ఏ దారిలో మనం వెళ్ళాలి అనే దానికి దేవుని వాక్యము మనకు దీపం లాంటిది. And when the light falls on us, it will show us our defects also. ఎప్పుడైతే ఆ వెలుగు మన మీద ప్రసరింప చేయబడుతుందో మనలో ఉన్న లోపాలన్నీ కూడా బయటపడతాయి. There some spots are there, dots are there, folds are there, wrinkles are there, the light will show. ఎక్కడ మరకలున్నాయో, మచ్చలున్నాయో, మడతలున్నాయో, డాగులున్నాయో, ఇవన్నీ కూడా ఆ వెలుగు మన మీద పడినప్పుడు బయటపడుతుంది. In darkness we cannot see ourselves. చీకటిలో మనకి ఏమీ కనబడదు. So we thank God for the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. From the word of God we are seeing the answer for a very important question that arises in our lives, that is, when a believer commits sin, what happens? ఈ దేవుని వాక్యంలో నుండి మనకు వచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి, అనగా ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు ఏమవుతుంది? And we are meditating about it, and we have already dealt why a believer commits sin in the first part. దాని గురించి మనం ధ్యానం చేస్తూ మొదటి భాగంలో అసలు విశ్వాసి అయిన తర్వాత లేదా మారు మనసు పొందిన తర్వాత ఎందుకు పాపం చేస్తాడు ఆ మాట చెప్పుకున్నాం. And we have already seen that without the grace of God, with our own efforts, we cannot lead a Christian life. దేవుని కృప లేనిదే మన సొంత శక్తి సాయశక్తుల ద్వారా మనము దైవికమైన జీవితం, భక్తి గల జీవితాన్ని జీవించలేము, అది అసాధ్యం. And we have seen in the first part why a believer commits sin. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం ఒక విశ్వాసి అసలు ఎందుకు పాపం చేస్తాడు. After salvation we will be having the dual nature, the old and the new. రక్షణ పొందిన తర్వాత రెండు రకాల నైజం మనలో ఉంటుంది, ప్రాచీన స్వభావం, నూతన స్వభావం. The heart, which was a playground to sin and Satan, has become a battleground between God and Satan. మరి ఆ పాపమునకు, సాతాను చెలగాటం ఆడుకోవడానికి ఒక ఆటలాడే మైదానంగా ఉన్న మన హృదయము ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అది దేవునికి సాతానికి మధ్య పోరాటానికి ఒక యుద్ధ భూమి లాగైంది. If we are not vigilant, if we are not careful, how Satan, flesh and the world enters our spiritual life and spoils our spirituality, we have seen. మనం జాగ్రత్తగా లేకపోతే సాతాను, శరీరం, లోకం మన ఆత్మీయ జీవితంలోనికి చొరబడి మన ఆత్మీయతను ఏ విధంగా పాడు చేస్తుందో కూడా మనం చెప్పుకున్నాం. How the names of Cain, Esau and Pharaoh, they found place in the book of Hebrews 11 where the heroes of faith are there. That also we have seen. విశ్వాస వీరులు ఉన్నటువంటి ఆ జాబితాలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కయ్యూను, ఏషావు, ఫరో ఏ విధంగా వీళ్ళు దూరిపోయినారా మనం చూసినాం. That's why we must be vigilant. అందుకనే మనము మెలకువగా ఉండాలి. We must be careful about this dual nature in our life. మన జీవితాల్లో ఉన్న ఈ రెండు రకాల నైజం స్వభావం గురించి జాగ్రత్త పడాలి. And the second truth today we are going to see, ఇది నాన్న రెండవ సత్యం గురించి చెప్పుకుంటాం. sinning is not sudden in a believer's life. ఒక విశ్వాసి జీవితంలో పాపము చేయడం అనేది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిపోయేది కాదు. A believer never commits sin accidentally. గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి అయిన తర్వాత పాపం చేస్తున్నాడంటే అదేదో అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిపోయింది అనేది కానే కాదు. Many believers I am talking, born again people, after they commit some mistake, some sin, and they will say, oh, without knowledge, I never expected, brother, it has happened like this. విశ్వాసులు అనబడే వారితో, తిరిగి జన్మించిన వారితో నేను మాట్లాడుతున్నాను. చాలా మంది చెప్పే మాట ఇదే. వాళ్ళు విశ్వాసులైన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత పాపం చేసినప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందా అన్నప్పుడు, అయ్యో అన్న అనుకోకుండా జరిగిపోయింది, నేను అనుకోలేదు, అది నాకు తెలియకుండా జరిగిపోయింది అని బుకాయిస్తూ ఉంటారు. As long as they are not caught in that sin, they will continue in sin. Suddenly the day when they are caught, they will tell another lie.
without my knowledge. Accidentally it has happened. It is not accidental, it was there for a long time. అది పాపంలో పట్టబడనంత వరకు చేస్తూనే పోతూ ఉంటారు. ఒక్కసారి పాపంలో పట్టబడగానే అయ్యో ఇది నాకు తెలియకుండా జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది, ఏదో ప్రమాదవశాత్తు జరిగిపోయిందని మరొక అబద్ధం చెప్తూ ఉంటారు వాళ్ళు. It has not started that day. ఆ రోజు ఆరంభమైంది కాదు అది. It is continuing for so many days. ఎన్నో దినాల నుండి అది జరుగుతూనే But ఉంది. today it is caught. అయితే ఈ రోజు పట్టబడ్డావు. So that's why you are telling another lie unexpectedly that has taken place. అందుకని ఈ రోజు మరొక అబద్ధం చెప్తూ అనుకోకుండా జరిగిపోయింది అంటున్నావు. So sinning in the life of a believer is not sudden, is not accidental, but it is gradual. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో పాపము చేయడం జరిగింది అంటే అది అకస్మాత్తుగా జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కూడా కాదు, ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కూడా కాదు. It is gradual. ఇది క్రమక్రమంగా జరుగుతూ ఉండేది. The sinning in the life of believer is not an event, it is a process. ఒక విశ్వాసి జీవితంలో పాపము జరిగింది అనేది ఈ ఒక రోజు జరిగిపోయింది అనేది కాదు, అది క్రమక్రమంగా జరుగుతూ వస్తుంటుంది. When the sin enters into the mind of the believer, ఒక విశ్వాసి జీవితంలో ఆ మనస్సులోనికి పాపం చొరబడిందంటే, and when the thought comes, అనగా ఈ ఆలోచన ఈ తలంపు పుట్టిందంటే, and then he will be thinking what will happen if I commit sin. అప్పుడు దాని గురించిన ఆలోచన ప్రక్రియ మొదలైపోతుంది. ఏమి చేయాలి, ఏమవుతుంది, The sin will be attracting him or her. ఆ పాపం అనేది ఆ వ్యక్తిని లేకపోతే ఆ స్త్రీని అటువైపుగా ఆకర్షిస్తూ ఉంటుంది. And the new man will say it is wrong. ఇప్పుడు నూతన పురుషుడు అంటాడు ఇది తప్పు, వద్దు, ఇది తప్పు అంటుంటాడు. So there will be a great battle in the thought life. కాబట్టి తలంపు జీవితంలో ఒక గొప్ప పోరాటం మొదలవుతుంది. And that's why it is gradual, I am telling. అందుకనే ఇది క్రమక్రమేపీ జరిగేదని చెప్తున్నాను. Satan is very intelligent. సాతాను చాలా తెలివైనవాడు. Satan will not attack the body first. సాతాను ఎప్పుడు కూడా మొదట శరీరం పైన దాడి చెయ్యడు. Satan is very intelligent and Satan knows the body is a servant to your mind. సాతాను చాలా తెలివైన వాడు. సాతానికి తెలిసిన మరొక సంగతి, ఈ మన శరీరము ఈ మనస్సుకి అది బానిస అన్న సంగతి తెలుసు. Though you are having a 100 kgs body, నీకు 100 కేజీలు బరువు ఉన్న ఈ దేహం శరీరమైన, and it is the slave to the mind. ఆ మనస్సుకి అది బానిస. Whatever the mind says, the body will obey. It is a servant. నీ మనసు ఏది చెప్తే దాని ప్రకారం అది చేసి లోబడుతుంది, అంతే. అదొక బానిస లాంటి. Satan knows it. Sad to say, many believers do not know it. ఈ సంగతి సాతానికి తెలిసింది, కానీ విచారకరమైన సంగతి చాలా మంది విశ్వాసులకు తెలియదు. And many times we will say we are not unaware of the tactics of Satan. ఇంకా అనేక సార్లు మనం ఏం చెప్పుకుంటాం, సాతాను తంత్రంలో ఎరుగని వారమేమి కామంటాం. Oh, many times only in our preachings. అనేక సార్లు ఇది బోధల్లోనే ఉంటుంది. But అయితే many times we are unaware. మన నిజంగానే మనకు తెలియదు. Satan catches hold of your thought life first. సాతాను ఎప్పుడు కూడా మొదట నీ తలంపు జీవితాన్ని పడతాడు. Your mind is like the steering, your body is like the body of the bus. కాబట్టి నీ మనసు అంటే నీ ఆలోచన జీవితం అనేది ఒక స్టీరింగ్ లాంటిది. ఈ శరీరము మిగతా ఆ బస్సు లాంటిది అనమాట. So in whichever direction the steering turns, the whole body turns. ఆ స్టీరింగ్ ఎటువైపుగా మలుపు తీసుకుంటే మిగతా శరీరం అంతా కూడా లేదా ఆ బస్సు అంతా కూడా అటే తిరుగుతుంది. My thought life is like a rudder to a ship. కాబట్టి ఈ తలంపు జీవితం అనేది ఒక ఓడకి అది చుక్కాని లాంటిది. And in whichever direction it leads, the whole ship will go that direction. ఏ వైపుగా అది నడిపిస్తే ఓడంతా కూడా అటే వెళ్తుంది. It is not having its own desires. దానికంటూ సొంత కోరికల ఆశలేము ఉండవు. No direction. దానికి ఏ దిశ ఉండదు. And whatever the mind says, the body will obey. మనసు ఏది చెప్తే అదే శరీరం చేసేది. So knowing this very well, Satan will attack your thought life first. ఈ విషయాలు బాగా ఎరిగిన వాడై సాతాను మొదట నీ మనస్సు పైన నీ తలంపు జీవితం పైన దాడి చేస్తాడు. Before a person commits sin with his body in his actions, he has already committed sin in his thought life in his mind. ఒక వ్యక్తి శరీరంతో క్రియల్లో పాపం చేయడానికి, ఆ పాపం కార్యరూపం దాల్చడానికి ముందుగా మనస్సులో తలంపు జీవితంలో పాపం చేసేసి ఉంటారు. That's why Lord Jesus Christ said in Matthew 5. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు, If you look at a woman lustfully, then itself you have committed sin. ఒక స్త్రీని లేదా ఒక వ్యక్తిని మోహపు చూపుతో నువ్వు చూసినప్పుడే నువ్వు వ్యభిచారం చేసినదంతా సమానం. So because the Lord is judging us at the thought level itself. ఎందుకనగా దేవుడు
మనల్ని ఆ తలంపు జీవితంలో ఆ స్థాయిలోనే మనకి శిక్ష So విధించేస్తాడు. first of all, Satan attacks in the thought life. కాబట్టి మొదట సాతాను మన తలంపు జీవితం పైన దాడి చేస్తాడు. And whatever is in the heart, the mouth speaks the same thing. ఇక మన హృదయంలో ఏముంటుందో అదే నోరు మాట్లాడుతుంది. So slowly the thoughts will come out in the form of words. ఇప్పుడు నెమ్మదిగా మన ఆలోచనల్లో ఉన్న విషయాలు మాట రూపంలో బయటికి వస్తుంటాయి. And then everything is favorable, it will be turning into action. ఇప్పుడు అంత అనుకూలంగా ఉన్నప్పుడు ఇక అది క్రియల్లోకి మారిపోతుంది. Suppose if the situation is not favorable, ఒకవేళ పరిస్థితి అనుకూలంగా you said లేదనుకోండి, something, నువ్వు ఏదో చెప్పావు, the other people opposed it. అవతల ఉన్న వ్యక్తి దాన్ని ఎదిరించారు. So what does it mean? దాని అర్థం The ఏంటిది? situation is negative. పరిస్థితి ఇక్కడ వ్యతిరేకంగా ఉంది. Then what you will say? అప్పుడు ఏమంటావు? Jokingly I said like సర్లే ఏదో నవ్వుకోవడానికి చెప్పినానులే, that. To escape the situation. ఆ పరిస్థితి నుండి But తప్పించుకునేదానికి. suppose if the other person is also favorable, ఒకవేళ అవతల ఉన్న పరిస్థితి ఆ వ్యక్తి కూడా అనుకూలంగా ఉంటే the words will be turned into actions. ఈ మాటలే క్రియల్లోకి మారిపోతాయి. Understand this. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. That's why God your thought life. James also telling, Peter also telling. అందుకనే యాకోబు చెప్తున్నాడు, పేతురు కూడా చెప్తున్నాడు, మీ తలంపులకు కావలి కాయము. Satan attacks your thoughts first. సాతాను నీ తలంపు జీవితం పైన దాడి చేస్తాడు Then మొదట. slowly that will be transmitted in the form of words. తర్వాత నెమ్మదిగా మాటల రూపంలోకి మారుతుంది అది. And then it will be turned into action. ఆ తర్వాత క్రియల్లోకి మారుతుంది. Now you tell, ఇప్పుడు చెప్పండి, sinning of a believer, is it accidental? విశ్వాసి పాపం చేయడం అనేది అనుకోకుండా జరిగిపోతుందా? It is not accidental. ప్రమాదవశాత్తు జరగదు. Yes, he thought about it, he spoke about it, and finally it has turned to దాని action. గురించి బాగా ఆలోచన చేసినావు, మాటల్లోనికి వచ్చింది, ఆ తర్వాత క్రియల్లోకి వచ్చింది. In the life of David, what we have read in the beginning, దావీదు జీవితంలో జరిగిన సంగతి మనం ఆరంభంలో చదువుకున్నాం in కదా. 2 Samuel 12:13, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. and we all know what has happened earlier to that. మరి దానికి పూర్వం ఏం జరిగిందో మనకు తెలుసు. In 2 Samuel 11th chapter, 2 సమూయేలు గ్రంథం 11వ this అధ్యాయంలో is a very well known incident. చూడండి, ఈ సంఘటన బాగా పరిచయమైనదే మనందరికి. 11:1 says, 11వ అధ్యాయం మొదటి వచనంలో and it came to pass after the year was expired, at the time when kings go forth to battle, that David sent Joab and his servants with him and all Israel, and they destroyed the children of Ammon and besieged Rabbah, but David tarried still at Jerusalem. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. David is not warring here as everybody is in war field. ఇక్కడ అందరు యుద్ధం చేస్తా ఉంటే దావీదు ఏమి యుద్ధం చేయడం లేదు. I am not blaming David, ఇప్పుడు నేను ఇక్కడ దావీదుని నిందించడం, నేరం because I మోపడం do లేదు. not know what is the reason why he stayed back at Jerusalem. దావీదు యెరూషలేములోనే నిలిచిపోవడానికి గల కారణాలు ఏమిటో నాకు తెలియదు. Because David is a man of war. ఎందుకంటే దావీదు మాటకు వస్తే యుద్ధాలు చేసేవాడు ఆయన. Maybe he is a human being, he may be sickly on that day. ఆయన మానవుడే కాబట్టి బహుశా ఆ దినాన అనారోగ్యంగా ఉండవచ్చు. Whatever it may be. ఏదైనా మన కానీ I am not blaming David to stay back at Jerusalem. దావీదు యెరూషలేములో నిలిచిపోవడానికి నేనేం నేరం మోపడం లేదు. But, అయితే and what he has to do? ఏం చేసి ఉండవలసింది? And people are warring. ప్రజలేమో యుద్ధం చేస్తున్నారు. Suppose if they win the war, David is the beneficiary. ఆ యుద్ధంలో వారు గెలుపొందితే దావీదుకి కదా మేలు కలిగేది. And his kingdom will be increased. ఆయన రాజ్యం విస్తరిస్తుంది. The soldiers are fighting for David. అక్కడ సైనికులు దావీదు కొరకు యుద్ధం So చేస్తున్నారు. at least he can pray for them. కాబట్టి కనీసం వాళ్ళ కొరకు దావీదు ప్రార్థన అయినా చేసి ఉండొచ్చు. But it is written in verse 2. అయితే 2వ వచనం రాయబడిన మాట, And it came to pass in an eventide that David arose from off his bed. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి. In the evening time he got up from the bed, means throughout the day he is sleeping. ప్రొద్దుగ్రుంకు వేళ అంటే ఇక సాయంత్రం చీకటి పడబోతా ఉంది, అప్పుడు పడక మీద నుండి లేచాడు అంటే అర్థం ఏమిటిది? పగలంతా నిద్రపోయాడు కదా. The whole day he was on the bed. ఆ దినమంతా కూడా నిద్రలో ఉన్నాడు. And that is not the right thing. అది మంచి పని కాదు, సరైనది At కాదు. least he has to pray for those people who are warring. యుద్ధానికి వెళ్ళిన వారి కొరకు కనీసం ప్రార్థనైనా చేసి ఉండవలసింది. And now ఇప్పుడు he got up from the bed. సరే పడక మీద నుండి లేచాడు. And then he walked upon the roof of the king's house in verse 2. 2వ వచనంలో ఏమనుంది? పడక మీద నుండి లేచి రాజ నగరి మిద్దె మీద నడుచుచు.
పై నుండి చూచుచుండగా. And in Zion is his building, palace. సియోను అనేది ఆయన యొక్క రాజభవనం. We all know Zion and the Mount Moriah are adjacent. సియోను, మోరియా కొండ ఇవి పక్కనే ఉంటాయి. Adjacent to the temple, we know David's building is there. ఆ దేవాలయాన్ని దగ్గరే దావీదు యొక్క రాజనగర్ ఉంటుంది. And the Mount Zion and Mount Jerusalem, they both are side by side. సియోను పర్వతం, మోరియా పర్వతం ఈ రెండు పక్కనే ఉంటాయి. And of course, during the days of David, the temple was not there. అయితే మరి దావీదు కాలంలో అప్పటికి ఇంకా మందిరం లేదు. But the hillocks are side by side. అయితే ఆ కొండలు, ఆ పర్వతాలు పక్కనే ఆనుకొని So ఉంటాయి. in Zion, in his palace, he was walking on the roof of the palace. సియోను అనే తన నగరి, రాజనగరి పైన మిద్దె మీద లేచి తిరుగుతా ఉన్నాడు. That also is not wrong. అది కూడా తప్పు కాదు. I'm not telling that he is doing something wrong. సరే ఆయన ఏదో తప్పు పని చేస్తున్నాడు నేనేం చెప్పడం లేదు. Yes, he is walking on the roof. ఆ మిద్దె మీద ఏదో ఊరికే అలా తిరుగుతా ఉంటే In verse 2 only. రెండో వచనంలోనే From the roof he saw a woman washing herself. పై నుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడింది ఆయనకంతే. And of course that may be the mistake of the woman. Carelessly she is taking bath. బహుశా మన ఆ స్త్రీ యొక్క పొరపాటే అని చెప్పవచ్చు. అజాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఆమె స్నానం చేస్తా ఉంది. అది పొరపాటు. Adjacent to the king's palace, so many soldiers will be there, so many people will be moving in the palace, and there without proper covering she is taking bath means okay, it means the mistake of the woman. రాజభవనాన్ని ఆనుకొని దగ్గరే ఉంది ఆ ఇల్లు. అక్కడ సైనికులు ఉంటారు, పెద్ద అధికారులు, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఆమె ఏ పైకప్పు ఏమీ లేకుండా కనబడులాగా స్నానం చేస్తా ఉందంటే మరి అది పొరపాటు అని చెప్పాలి. And it is written there, అక్కడ రాయబడిన మాట. and the woman was very beautiful to look upon means she is at the very visible distance to King David. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి అంటే ఇది దావీదుకి ఈ విధంగా దృశ్యం కనబడిందంటే చాలా దగ్గరే ఉంది ఆమె ఇల్లు. And she is very near, where she is taking bath, it is very near to the roof of the palace of the king. ఆవిడ స్నానం చేస్తుంది అంటే ఆ ఇల్లు రాజభవనాన్ని బహుశా ఆనుకొనే ఉంది, కంటికి చాలా తేటగా కనబడుతుంది. That's why it is written that he has seen that she is a beautiful lady. అందుకని ఆమె సౌందర్యవతి అనే మాట రాయబడింది, అట్లా చూశాడని. Till that time, అంతవరకు కూడా the mistake is on the side of Bathsheba, not on the side of David. చూడు, ఆ పొరపాటు తప్పిదం అంతా కూడా బత్షెబ తరఫుననే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. దావీదు పొరపాటు ఏమీ లేదు అక్కడ. Because as a king he is walking on the roof after getting from the bed in the evening. కాబట్టి ఒక రాజుగా ఆయన ఇష్టం, రాజు మిద్దె మీద కాసేపు అట్లా ఏదో నడుస్తా ఉన్నాడు, వాకింగ్ చేస్తున్నాడు అనుకోండి. Without proper cover she is taking bath, it is her 100% mistake. అయితే ఆవిడ పైకప్పు ఏమీ లేకుండా కనబడేలాగా ఆమె స్నానం చేస్తా ఉన్నంటే అది 100% ఆమె తప్పది. And David looking at Bathsheba, it is not his mistake, it is casual, because some sound is coming. What is there he has seen? Because he is a king. దావీదుకి ఆవిడ కనబడిందంటే అది దావీదు తప్పేమీ కాదు. నడుస్తా ఉంటే ఏదో శబ్దం అలికిడి అయింది, ఏంటిదా అని చూసాడు కాబట్టి అదేదో దృశ్యం కనబడింది, అది అంత తప్పేమీ కాదు. But the main problem starts here. అయితే అసలు సమస్య ఇప్పుడు ఆరంభం మొదలైంది. Right from the moment he saw that beautiful Bathsheba, a program was running in his mind. అందమైన ఆ బత్షెబాని చూడగానే ఇప్పుడు ఈయన మనస్సులో లేనిపోని ఆలోచనలు పుడుతున్నాయి. And that is where he must be very careful. అక్కడ ఆయన అస్సలు జాగ్రత్తగా ఉండవలసింది. Some sound has come, he has seen Bathsheba, it is over. ఏదో అలికిడైంది, సరే పోయి అక్కడ చూసాడు, ఏదో చూసాడు, అయిపోయింది అంతటితో, సరే బాగానే ఉంది. And he has not stopped there. కానీ అంతటితో ఆగిపోలేదు, చూసి వదిలేలే. 3వ వచనం, David sent the messengers and inquired who she was. ఆమె బహు సౌందర్యవతి అయినట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపాడు. What is the necessity? ఏం అవసరం? Casually, accidentally, till that time it was accidental. He has seen accidentally because he never knew that some woman is taking bath there. అంతవరకు జరిగింది అనుకోకుండా జరిగిందే, అది ఒక ప్రమాదవశాత్తు జరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఆవిడ స్నానం చేస్తుంది అన్న సంగతి దావీదుకి తెలియదు చూసేంత వరకు. But అయితే after seeing her, సరే ఆమె చూసిన తర్వాత sending messengers and inquiring about Bathsheba is 100% mistake from the side of David. He can forget that. ఆమెను గురించి విచారించి తెలుసుకోవడానికి దూతను పంపాడే, అక్కడ మొదలైంది పొరపాటు. అంతటితో వదిలేస్తే మర్చిపోతే పోయి ఉండేది. Why he has sent the messenger? దూతల్ని పంపవలసిన అవసరం ఏమిటి? She is so beautiful. ఈమె చాలా అందంగా ఉంది. So probably David may be meditating the beauty of Bathsheba. బహుశా దావీదు ఆ బత్షెబ అందాన్ని
మైమర్చిపోయి ధ్యానంలో పడిపోయాడు, ధ్యానం చేస్తున్నాడు. How nice it would be if I bring her to the palace. ఆమెని నా భవనానికి తీసుకొస్తే ఎంత బాగుంటుందా అనే Thought ఆలోచనలు after thought, వస్తాయి. thought after thought, they have raided the mind of David. ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు రేకెత్తిస్తా ఉన్నాయి దావీదు మనసులో. That's why you and I must be careful about our eyes. అందుకనే ప్రియులారా, మన చూపు, మన కన్నుల విషయంలో చాలా జాగ్రత్త పడాలి మనం అందరం. Suppose something if you have seen which is not acceptable according to the word of God, better to cut it there. You have already seen it. It is over. Cut it there. ఒకవేళ అది మరి దేవుని వాక్యానుసారమైంది కానప్పుడు, అది అంగీకార యోగ్యం కానప్పుడు, అలాంటిది నువ్వు ఏదైనా చూసావా, అనుకోకుండా ఏదో ప్రమాదవశాత్తు చూసావు, వదిలే, మర్చిపోదాన్ని అక్కడ. Delete it from your mind. నీ మనసులో నుండి దాన్ని చెరిపేయి, What is తీసివేయి. the necessity of thinking and sending messenger and inquiring about her? దాని గురించి ఆలోచన చేస్తూ ఇంకా ఏదైనా విచారించి తెలుసుకోవడానికి దూతను పంపవలసిన అవసరత ఏమిటి? And finally this messenger brought the news that she is the wife of Uriah the Hittite. ఇక చివరికి ఆ దూత వెళ్ళి సమాచారం సేకరించి తెచ్చాడు, విచారించి. ఆవిడ హిత్తీయుడైన ఉరియాకి భార్య అని చెప్పాడు. And in verse 4, 4వ వచనంలో David called her to his house, palace. దావీదు ఆవిడని తన ఇంటికి పిలుచుకున్నాడు. And in verse 4, 4వ వచనంలో and David sent messengers and took her, and she came in unto him, and he lay with her. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. How quickly Satan acted in the life of David. సాతాను దావీదు జీవితంలో ఎంత త్వరితగతిన పనిచేసేసాడు తెలుసా? Later, ఆ తర్వాత I think earlier to that, when Saul and Jonathan died in the battle, దానికి ముందు సౌలు యోనాతాను యుద్ధ భూమిలో చనిపోయినప్పుడు and David wrote a song of lamentation. దావీదు ఒక విలాప గీతం రాశాడు. What is that? ఏమిటది? How the mighty are fallen. ఈ బలాఢ్యులు ఎలా కూలిపోయిరి, They are fallen in the war. వారు యుద్ధ భూమిలో కూలిపోయారే. But in the case of Bathsheba, అయితే బత్షెబా మాటకు వస్తే, how this mighty are fallen. ఈ బలవంతులు, ఈ బలమైన వారు ఎలా పడిపోయిరి. How this mighty David is fallen. ఈ బలమైన బలవంతుడైన దావీదు ఎలా పడిపోయాడు. Earlier he sang that song when Saul and Jonathan died, but actually the song can be applied to David in the episode of Bathsheba. ఇంతకు పూర్వము సౌలు యోనాతాను ఎలా కూలిపోయారు అని ఒక గీతం ఎత్తి పాడాడే, వాస్తవంగా బత్షెబా విషయానికి వస్తే దావీదు లాంటి బలమైన వాడు కూలిపోయాడు, పడిపోయాడు. ఇక్కడ How the mighty are fallen by a look. బలాఢ్యులైన వారు ఆ చూపు వలన ఎలా పడిపోయిరి. Saul and Jonathan died in the war because of sword. సౌలు యోనాతానులైతే యుద్ధ భూమిలో ఖడ్గాన్ని బట్టి చనిపోయారు వాడు. But David was fallen just because of the sight. Look. దావీదైతే కేవలం ఒక చూపును బట్టి, చూపుతో పడిపోయాడు. Who is weak? ఎవరు బలహీనులు? How the mighty are fallen. బలాఢ్యులు ఎలా కూలిపోయిరి. Brothers and sisters, you may be thinking that you are a mighty man, mighty woman. సహోదరి సహోదరులారా, మీరు అనుకుంటుండొచ్చు, నేను చాలా బలమైన వాడిని, నేను చాలా బలమైన దానిని అనుకుంటున్నారేమో. Man like David saw, sent messengers, inquired about her, called her, committed sin with her. దావీదు లాంటి వారు అలాంటి ఆవిడను చూచి దాని గురించినటువంటి వివరణ ఆ విచారించి తెలుసుకొని ఇంటికి పిలిపించుకొని పాపం చేశారు. Not only that, అంతేకాదు, he wanted to cover his sin by sending Uriah to his house. ఇక తాను చేసిన పాపాన్ని తుడిచిపెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని ఇంటికి పిలిపించాడు. And he made him to drink. బాగా త్రాగించాడు ఆయనకి. And now you go to your house. ఇప్పుడు నువ్వు ఇంటికి పొమ్మన్నాడు. And he knew very well if Uriah goes to his house, he will meet his wife Bathsheba. ఉరియా ఇంటికి వెళ్ళాడంటే తప్పక బత్షెబాతో కలుస్తాడన్న సంగతి దావీదుకి తెలుసు. Because in verse 8 itself, verse 5 itself, it is written, she sent a news that I am with a child. ఎందుకనగా 5వ వచనంలో నేను గర్భవతినైన పిడుగు లాంటి వార్త పంపించింది. Now he schemed, he conspired to throw the blame on Uriah. ఇప్పుడు ఈ నింద, ఈ నేరం ఉరియా మీద మోపడానికి ఎలా కుట్ర పన్నాడో చూడండి. And how malicious love, how false love he has shown towards Uriah. ఇప్పుడు ఉరియా మీద చూసారండి,
ఉత్తుత్తి ప్రేమని, మోసపు కపటపూరితమైన ప్రేమ చూపిస్తున్నాడు. He made him to drink. అతని బాగా త్రాగించాడు. And you go to your house. ఇప్పుడు నీ ఇంటికి పొమ్మంటున్నాడు. And surely he knew that if he goes to his house, because he came from the war field, he will meet his wife physically. యుద్ధము నుండి వచ్చాడు కాబట్టి, పైగా త్రాగిన స్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పక తన శారీరకంగా భార్యను కలుస్తాడు అని తలంచాడు దావీదు. And then he can throw away the blame on Uriah. అప్పుడు ఆ నింద అంతా కూడా ఉరియా మీద మోపవచ్చు అనుకున్నాడు But what దావీదు. about Uriah? కానీ ఉరియా మాట ఏంటి? Uriah slept at the door of the king. He has not gone to his house. ఉరియా రాజు గుమ్మం దగ్గరే తన సేవకులతో పాటు నిద్రపోయాడు, తన ఇంటికి వెళ్ళలే. Oh, when we see this particular total thing, ఇక్కడున్న ఈ సన్నివేశం అంతా కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, a drunken Uriah was more noble than the sinning David. It looks so. త్రాగిన స్థితిలో ఉన్నటువంటి ఉరియా అక్కడ హృదయానుసారణ గొప్ప పేరు పొందిన దావీదు కన్నా కూడా గొప్పవాడు, ఘనమైన వాడుగా ఇక్కడ He కనబడుతున్నాడు. acted more righteously, whereas David is planning cunning things. ఇక్కడ ఇతడు ఎంతో నీతిపరుడుగా కనిపిస్తున్నాడు, నీతిమంతుడుగా ప్రవర్తిస్తున్నాడు. కుయుక్తిపరుడైన దావీదు కన్నా ఇతడు నీతిమంతుడుగా ఉన్నాడు. Later, Uriah carried his own punishment to the battlefield. ఆ తర్వాత ఉరియా తన శిక్షను మోసుకుంటూ పోయాడు యుద్ధ భూమికి. So now our point is not Uriah. సరే, ఇప్పుడు మన గమనిక ఉరియా గురించి కాదు. But what about David? దావీదు మాట ఏమిటి? He is a believer. అతడు విశ్వాసి, He is a born again person. తిరిగి జన్మించిన వ్యక్తి. And sinning with Bathsheba, it was a process. It is a continuous process. And his mind was without rest, thinking about Bathsheba. బత్షెబాతో పాపము చేయడం అనేది ఒక ప్రక్రియ, క్రమక్రమంగా జరిగిన ప్రక్రియ. ఇది మనస్సులో తన ఆలోచనలో దాని గురించినటువంటి ఆలోచనే ఉంది, ఇక వేరేది లేదు ఆయనకి. ఇక Step by step he has gone down and down spiritually. ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా దిగిపోయినాడు కిందకి. Brothers and sisters, సోదరులారా, if you are a believer, నువ్వు విశ్వాసి అయితే Satan will attack your thoughts first. సాతాను మొదట నీ ఆలోచనల పైన, నీ తలంపు జీవితం పైన That's దాడి why put చేస్తాడు. a fencing around your thought life. అందుకనే నీ తలంపులకు కావలి కాయము. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. You have to root it out at the thought life only. If not, undoubtedly it will come out in the form of words and then actions. తలంపుల్లో నువ్వు దాన్ని ఆలోచిస్తున్నావే, అక్కడ దానికి తీర్పు ఛేదించే, తొలగించే మాటల్లోకి, లేదా ఆ తర్వాత అది నెమ్మదిగా మాటల రూపంలో, తర్వాత క్రియల రూపంలోకి వచ్చేస్తుంది. Those of us who are hearing this message, ఈ వర్తమానం వింటున్న వారు, ప్రియమైన వారు, oh my mind, what are you thinking? నా మనసా ఏమి తలస్తున్నావు నువ్వు? What thoughts are there in your mind? నీ మనసులో ఎలాంటి తలంపులు, ఆలోచనలు వస్తున్నాయి? Some people to earn money, how many evil thoughts? కొంతమంది డబ్బు సంపాదన కొరకై ఎన్ని దుష్ట ఆలోచనలు, చెడు ఆలోచనలు How వస్తున్నాయి. to get name and fame? పేరు ప్రఖ్యాతి కొరకు, Especially even in the churches, to get position, to get power. How many schemes you are planning in your thought life? ప్రత్యేకంగా సంఘాల్లో ఒక పదవి, ఒక స్థానం కోరి అది ఎలాగైనా సాధించాలని ఎన్ని రకాల కుట్రలు పన్నుతా ఉంటావు, ఎన్ని పన్నాగాలు పన్నుతా ఉన్నావు. Root that thought while it is in your mind. అది నీ మనస్సులో ఉండగానే తొలగించే, వేర్లతో పెకిలించేదాన్ని. If not, లేదా same thing will happen. ఇదే జరుగుతుంది నీకు కూడా. Yes, next is in your words and then in your action. ఆ తర్వాత మాటల్లోనికి వస్తుంది, మాటల రూపంలో వస్తుంది, తర్వాత క్రియల్లోని కూడా వస్తుంది. అది Be careful. జాగ్రత్త. So the second thing in the life of a believer is sinning is not sudden, it is not accidental, it is gradual. ఒక విశ్వాసి జీవితంలో పాపము చేయడం జరుగుతుంది అంటే అదేదో అనుకోకుండా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరిగేది కాదు. ఎప్పటి నుండో అది తలంపులో మొదలైనది, క్రమక్రమంగా ఒక ప్రక్రియ జరుగుతూ ఉండి ఒక దినాన క్రియల రూపంలోకి వస్తుంది. And the third thing is similar to that. ఇక మూడో సంగతి కూడా దాని వంటిదే. Sinning starts in your thought life. పాపము చేయడం అనేది నీ తలంపుల్లో, ఆలోచనలో నుండి మొదలవుతుంది. Why it is your thought life? ఎందుకు ఈ తలంపులో మొదలవుతుంది? Your thought life is your secret chamber. Nobody can enter into it. నీ తలంపు జీవితం అనేది రహస్య గది లాంటిది, అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. After living years together, సంవత్సరాల తరబడి కాపురం చేసిన తర్వాత, after many years of living like husband and wife, husband cannot enter into wife's thought life,
and the wife never knew what the husband is thinking. అనేక సంవత్సరాలు భార్య భర్తలుగా కాపురం చేసిన వారు అనేక సంవత్సరాల తర్వాత కూడా భర్త ఏమి ఆలోచిస్తున్నాడో భార్యకి తెలియదు, భార్య ఏమి ఆలోచన చేస్తుందో భర్త తెలుసుకోలేడు. We cannot enter into others' thought life. ఇతరుల తలంపుల జీవితంలోనికి మనం ప్రవేశించలేం. Though our children are born to us, right from their childhood, day one we brought them up, but we do not know what is happening in their mind. మనకు పుట్టిన పిల్లలే ఆ మొదటి దినము నుండి మనం వాళ్ళు పెంచుతున్నాం, కానీ వాళ్ళ ఆలోచనలో ఏమున్నాయో ఏమి తలస్తున్నారో మనం తెలుసుకోలేదు. Yes, we may smile outside, but we may lodge hatred inside. బయటికి ఏదో నవ్వుతూ ఉన్నట్టుగా మొహం ఉంటదేమో కానీ లోపలంతా ద్వేషం ఉంటది. Yes, many times we do not know what is there. ఏముందో మనకు తెలియదు. Outside, even to our enemy we will say praise the Lord, but actually enmity is there inside. బయటికైతే శత్రువులు కనబడినా కానీ నవ్వు ముఖంతో ప్రైజ్ లార్డ్ అంటాం, కానీ నిజంగా లోపల శత్రుత్వమే ఉంటుంది. Yes, we know some of the people who is going to the courts. మనకు తెలుసు, కొంతమంది కోర్టులకు వెళ్తున్న వాళ్ళ గురించి తెలుసు మనకి. Both the parties will be sitting in the side by side churches and they will be smiling and talking, but actually the case is one against another. చూడండి, ఇద్దరు పక్క పక్కనే కూర్చొని క్రైస్తవ సహోదరులాగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు, నవ్వుకుంటా ఉంటారు, కానీ ఒకరికొకరు విరుద్ధమే మనస్సులో. కేసు ఎవరిదో ఒక పక్షంగానే వస్తుంది. ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు, పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. చూడండి, వీళ్ళు అప్పటి వరకు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని కోర్టులో ఏమో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. See, you may be smiling outside, but you may be scheming inside. బయటికి నువ్వు నవ్వుతున్నావేమో, లోపల మాత్రం అన్ని కుట్రలు పన్నాగాలే ఉన్నాయి. After King Saul died, సౌలు రాజు చనిపోయిన తర్వాత we all know the chief of the army of David is Joab. ఇక మనకు తెలుసు కదా, దావీదు సైన్యాధిపతి యోవాబ్, And the chief of the army of Saul was Abner. సౌలు సైన్యాధిపతి అబ్నేర్. And now what has happened? ఇప్పుడు ఏమైంది? After Saul died, సౌలు చనిపోయిన తర్వాత anyhow David had some good opinion on Abner. దావీదుకి అబ్నేర్ మీద ఒక మంచి అభిప్రాయమే ఉండింది. Because he was guarding the man of God who was anointed by God as the first king over Israel. ఎందుకనగా ఇశ్రాయేలీల మీద అతను మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన వాడుగా అతడు అతని కాపలా కాస్తున్నాడు. We all know Saul is the first anointed king over Israel. మనకు తెలుసు, ఇశ్రాయేలీల మీద ఇతడే మొట్టమొదటి రాజుగా, సౌలే మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. And Abner was almost like a bodyguard to Saul. ఇక అబ్నేరు మాటకు వస్తే సౌలుకి ఆయన దేహ సంరక్షకుడుగా ఉన్నాడు. Because Saul's father and Abner's father are own brothers again. ఎందుకంటే ఇక్కడ మరలా సౌలు తండ్రి అబ్నేరు తండ్రి అన్నదమ్ములు ఇద్దరు. Yes, Kish and Ner, but they are brothers. కీష్, నేరు వీళ్ళిద్దరు సహోదరులు. And so anyhow, irrespective of the blood relation, he was the chief of the army and protecting Saul. సరే, రక్త సంబంధం మాట పక్కన పెడితే అతడు మరి సైన్యాధిపతిగా మరియు రాజదేహ సంరక్షకుడుగా పనిచేస్తున్నాడు అబ్నేర్. And we all know at one point of time David went to and met Saul and brought the cruse and all these things, and at that time David shouts, Abner, see what you are doing, are you not guarding your king? ఒక సందర్భంలో దావీదు చేతిలో పడ్డాడు సౌలు. అప్పుడు అతని యొక్క నీటి బుడ్డిని తీసుకున్నాడు. తర్వాత తన యొక్క ఖడ్గం తీసుకొని ఆయన ఈటెని తీసుకొని వచ్చేసి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అబ్నేర్ని, ఏమి అబ్నేరు నువ్వు చేసిన పని ఏమిటిది, నీ రాజును నువ్వు కాపలాగాయవా అని చెప్పి, ఏమి నిద్రపోతున్నావు నువ్వు. And you see, anyhow David is having some good opinion, he is a man of God on Abner. కాబట్టి మరి దావీదుకి ఈ అబ్నేర్ మీద ఒక మంచి అభిప్రాయం ఉండింది. So after Saul died, he called Abner to Hebron. సౌలు చనిపోయిన తర్వాత అబ్నేర్ని హెబ్రోన్కి పిలిపించాడు దావీదు. Joab was not happy with that. అది యోవాబుకి నచ్చలే. And when Abner is entering Hebron, అబ్నేరు హెబ్రోన్లో అడుగు పెడుతుండగా, and at that time Joab standing near the gates of Hebron, ఆ సమయంలో యోవాబు హెబ్రోను గుమ్మం దగ్గర నిలబడున్నాడు. and he called Abner. అబ్నేర్ని పిలిపించాడు. Actually Abner thought that Joab knows that David called me and he is calling me just to have a shake hand like that. అబ్నేర్ ఏమనుకున్నాడంటే, దావీదు అబ్నేర్ని పిలిపించిన సంగతి బహుశా యోవాబుకు కూడా తెలిసే ఉండొచ్చు, సరే వాళ్ళని ఏదో అభినందించడానికో లేకపోతే పలకరించడానికో పిలిపించాడని అనుకున్నాడు అబ్నేర్. In 2 Samuel, 2 సమూయేలు గ్రంథం chapter 3, 3వ అధ్యాయం and verse 29, 29వ వచనం, 27 sorry, క్షమించండి 27వ వచనం, 3:27. 3వ అధ్యాయము 27వ వచనం. And when Abner was returned to Hebron, Joab took him aside in the gate to speak with him quietly.
and smote him there under the fifth rib, that he died for the blood of Ashahel his brother. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. When Joab called, Abner went means Abner has not suspected Joab. Maybe with a smile he must have called. యోవాబు అబ్నేరు పిలుస్తా ఉన్నప్పుడు అబ్నేరు అనుమానించలేదు. ఆయన ఏదో చిరునవ్వుతోనే పిలుస్తున్నాడు కదా అనుకునే వెళ్ళాడు. Because Abner is not an ordinary man. ఎందుకు అబ్నేరు కూడా అంత సామాన్యుడేమి కాదు. Earlier, Abner killed Joab's own brother Ashahel. ఇంతకుముందు ఈ అబ్నేరు యోవాబు సొంత సహోదరుడైన ఆషాహేల్ని చంపాడు. And from that day onwards, Joab was having some anger upon Abner. ఆ దినం నుండి యోవాబుకి అబ్నేరు మీద కోపం ఉంది. I will kill him. ఏ విధంగా అయినా నేను అబ్నేరు చంపుతా అనుకున్నాను. But Abner thought that he has forgotten all these things. It is a part of rivalry between Saul and David. అయితే అబ్నేరు అనుకున్నాడు అయిపోయి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక సౌలుకి దావీదుకి శత్రుత్వం మధ్యలో జరిగినటువంటిది కాబట్టి హత్య గురించి ఇక అంతా మర్చిపోయింటాడు, అయిపోయింది అనుకున్నాడు. Probably with a broad smile on his face, Joab may be calling Abner, and without any suspicion, Abner came to Joab. బహుశా యోవాబు కూడా ఎంతో చక్కగా నవ్వు ముఖం పెట్టి అబ్నేరుని పిలిచినప్పుడు అబ్నేరు కూడా ఏ మాత్రం అనుమానించకుండానే యోవాబు పిలిచినప్పుడు వచ్చాడు. And what he has done? ఏం చేశాడు? And he has stabbed under the fifth rib, and Abner died. అక్కడ యోవాబు తన కడుపులో పొడిచినప్పుడు అబ్నేరు చనిపోయాడు. Outside there may be a smile, inside there may be hatred and envy. బయటికి నవ్వు ఉండవచ్చు, నవ్వుతూ ఉండవచ్చేమో, లోపల ద్వేషం, శత్రుత్వము, పగ నిండి ఉంటుంది నీలో. Many times our hearts are filled with envy, hatred, jealousy. అనేక పర్యాయాలు మన హృదయంలో, మన జీవితంలో పగ, ద్వేషం, అసూయ, శత్రుత్వం ఇవన్నీ ఉంటున్నాయి. That's why God sees us at the heart. అందుకనే దేవుడు హృదయములను పరిశీలన చేస్తాడు. That's why before the word or action proceeds out, the Lord judges us at the thought level itself. అందుకనే అది మాటల్లో ఆ తర్వాత క్రియల్లోకి రాకముందే తలంపు జీవితంలో ఉండగానే అక్కడ ఆ స్థాయిలోనే దేవుడు తీర్పు In the తీర్చేస్తాడు. Sermon on the Mount in Matthew 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో verse 28, 28వ వచనంలో what the Lord is telling. దేవుడు ఏమని But చెప్తున్నాడు? I say unto you that whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. Already, see, the Lord considers it, already he has committed sin. దేవుడు దాన్ని ఎలా పరిగణిస్తున్నాడు? అప్పటికే ఆయన తలంపు పుట్టింది కదా, అప్పుడే పాపం చేసేసిన, వ్యభిచారం చేసినాడు ఆయన అంతే. John is also writing in 1 John 3:15. యోహాను కూడా మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం రాస్తున్నాడు. Whosoever hateth his brother is a murderer, and you know that no murderer hath eternal life abiding in him. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. Whoever hateth, this hatred will not be seen outside. ఈ ద్వేషం అనేది బయట కనబడదు. But what God is telling? అయితే దేవుడు If ఏమంటున్నాడు? you hate your brother in your heart, God is considering you as a murderer. You have murdered him. నీవు హృదయమందు నీ సహోదరుని ద్వేషించినడలా నీవు హత్య చేసిన వారితో సమానం కాబట్టి నువ్వు నరహంతకుడు. And Luke's gospel, లూకా సువార్తలో similar verses are there. ఇలాంటి వచనాలే రాయబడి ఉన్నాయి. Chapter 12 12వ అధ్యాయం and verse 2. 2వ వచనం. Luke's gospel, లూకా సువార్త chapter 12, 12వ అధ్యాయం verse 2. 2వ వచనం. For there is nothing covered that shall not be revealed, neither hid that shall not be known. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. Even Solomon is writing in Proverbs, సొలొమోను కూడా రాశాడు సామెతల in గ్రంథంలో chapter 12 12వ అధ్యాయంలో and verse 2. 2వ వచనం. A good man obtaineth favor of the Lord, but a man of wicked devices will he condemn. 12:2 సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. Duralochana at the alochana level. See, చూడండి. the wicked devices, God will condemn him. దురాలోచనలు గలవాడు అంటే ఈ ఆలోచనల్లో అక్కడే దేవుడు తీర్పు తీర్చేస్తున్నాడు. In John's Gospel, యోహాను సువార్తలో chapter 2, 2వ అధ్యాయం 24. 24. But Jesus did not commit himself unto them, because he knew all men and needed not that any should testify of man, for he knew what was in man. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని
ఆంతర్యమును ఎరిగినవాడు. He knew what is there in the heart of man. మనిషి హృదయము లోపల ఏమి ఉందో దేవుడికి తెలుసు. So that's why the Lord judges at the heart or the thought level itself. అందుకనే దేవుడు ఆ తలంపు జీవితంలోనే, ఆ తలంపు స్థాయిలోనే తీర్పు తీర్చేస్తాడు. Knowing all this fully well experientially, David is writing. ఇవన్నీ ఎరిగి ఉండి అనుభవపూర్వకంగా తెలిసి దావీదు రాస్తున్నాడు. Psalm 139. 139వ In కీర్తన verse 2. 2వ వచనంలో, Thou knowest my down sitting and mine uprising. Thou understandest my thought afar off. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. Not only you are understanding my thought life, but you are judging it. నీవు నా మనస్సుని గ్రహించడం మాత్రమే కాదు, తీర్పు కూడా తీరుస్తున్నావు. Even the rich man in Luke 12th chapter, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వెర్రివాడైన ధనవంతుడు he కూడా has not even uttered a single word with his mouth. తాను తలంచినది ఒక్క మాట కూడా మాట రూపంలో పలకక ముందే, Oh, okay, some wonderful thing has happened in his life. సరే తన జీవితంలో చాలా అద్భుతమే జరిగింది. That particular year, the harvest is so plenty. ఆ ఫలానా సంవత్సరాన్న భూమి పంట బాగా పండింది. And okay, he wanted to take out the old bonds and he want to build new bonds. ఇక పాత కొట్లన్నీ కూడా పడగొట్టి కొత్తవి కొట్టాలనుకున్నాడు. మంచిదే. And see, because the old godowns are not sufficient. ఎందుకు పాతవైనటువంటి కొట్లు సరిపోవడం లేదు. That is not wrong. అది తప్పేమి కాదు. It has given harvest. మరి భూమి కదా పంట And పండించింది he wanted to keep them in the barrens. కాబట్టి వాటన్నిటి కూడా ఆ కొట్లలో నింపేసి పెట్టుకోవాలనుకున్నాడు. Nothing wrong. తప్పేమి కాదు. But అయితే in all his thoughts, తన ఆలోచన అంతటిలో కూడా what he is telling to his own soul, తన ప్రాణంతో తను చెప్పుకున్న మాట ఏమిటి? my soul, నా ప్రాణమా, eat, drink and be joyful. తినుము త్రాగుము సుఖించు. In all his conversation you can see, he is not mentioning the name of God who has given all these things. తన పలికిన మాటలన్నిటిలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అనేటువంటి ప్రసక్తి ప్రస్తావన ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవుని గురించిన ప్రస్తావన రాలే. Yes, first you have to think of God who has given all these things. మొదటిదిగా ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి నీ దేవుడు, ఆ దేవుడు గురించి నువ్వు ఆలోచన చేయాలి. Without his permission the earth will not give fruit. దేవుడు అనుమతి ఇవ్వనిదే భూమి పంట పండించలేదుగా. Without his permission his longevity cannot be increased. దేవుని యొక్క అనుమతి లేనిదే అతడు దీర్ఘాయువుగా ఉండగలేడుగా. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, without God he is thinking. There is no mention of God in all his thoughts. దేవుని పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నాడు. తను ఏమేమి తలంచాడు అందులో దేవుని యొక్క ప్రస్తావన లేదు. So you and I must be very careful. కాబట్టి నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా At ఉండాలి. the thought level itself, the Lord will judge. ఈ తలంపుల స్థాయిలో ఉండగానే దేవుడు తీర్పు తీర్చేస్తాడు. Yes, many times it is written in the Bible. అనేక పర్యాయాలు బైబిల్లో రాయబడింది. Jesus, knowing their thoughts, left that place. యేసు వారి ఆలోచనలను ఎరిగి అక్కడి నుంచి తప్పించుకొని పోయాను. Guard your thought life. నీ తలంపు జీవితాన్ని కావలి కాయము. Automatically your mouth will be under guarding and your actions will be under guard. అప్పుడు ఇక దానంతట అదే నీ నోటికి కాపలా వస్తుంది, ఇక నీ క్రియలకి కాపలా వస్తుంది. If you fail in your thought life, surely you will fall. తలంపు జీవితంలో విఫలమయ్యావా, తప్పిపోయావా, తప్పకుండా నీవు పడిపోతావు. I think Paul is writing to Philippians, if I am right. అనుకుంటా మరి పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు అనుకుంటా 4:7. 4వ అధ్యాయం 7వ వచనం. And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. Yes, the peace of God must rule in your heart, not the wrath, not the malice, the jealousy, the anger, the wrath, and all this hatred, etc. కాబట్టి నీ హృదయము దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన ఇది నీ హృదయంలో ఏలుబడి చేయాలి. దేవుని సమాధానంతో నింపబడి ఉండాలి. కానీ ద్వేషము, కుట్ర, కుతంత్రాలు, విషపు చూపులు, మరి శత్రుత్వం, పగ ఇవి కాదు ఉండవలసింది. So we have seen 3 important things. కాబట్టి 3 ప్రాముఖ్యమైన సంగతుల గురించి మనం చెప్పుకున్నాం. Part 1 we have seen, after salvation believer will have a dual nature. That's why there is a possibility of committing sin. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం, విశ్వాసి అంటే తను తిరిగి జన్మించిన తర్వాత 2 రకాల నైజం అతనిలో ఉంటుంది.
అందుకని పాపం చేయడానికి సాధ్యత ఉంది. And secondly, ఇక రెండోది, sinning is not sudden or accidental but gradual in a believer's life. పాపము చేయుట ఒక విశ్వాసి జీవితంలో అకస్మాత్తుగా జరిగిపోయేది కాదు, అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగేది కాదు, క్రమక్రమంగా ఒక ప్రక్రియలాగా కొనసాగేది. You may say to me, నువ్వు నాతో అనొచ్చు, oh, unexpectedly it has happened, brother, that's why I have fallen. అయ్యో అన్న అనుకోకుండా జరిగిపోయిందన్న పడిపోయాను అంటారు. I may believe. నేను నమ్ముతానేమో, Oh, I may wave my head. ఏదో నేను బుర్ర ఊపుతాను నేను. But God will not say believe. దేవుడు నమ్మడు Do you నిన్ను. know what God says? దేవుడు ఏమంటాడు తెలుసా? My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, you know it and I know it, not unknowingly, fully knowingly you have fallen. నీకు తెలుసు నాకు తెలుసు, అనుకోకుండా కాదు అనుకునే పడ్డావు నువ్వు. You can bluff the people. ప్రజలను మోసం చేయవచ్చు, You cannot bluff God. దేవుని మోసం చేయలేవు The సుమా. third thing what we have seen, ఇక మూడో సంగతి కూడా మనం చెప్పుకున్నాం. sinning starts in thought life. పాపం చేయడం అనేది మన తలంపుల్లోనే ఆరంభమవుతుంది. That's why you have to guard your thought life. అందుకనే తలంపులకు కావలి కాయాలి. First thoughts, then words, then deeds. మొదట తలంపులు, తర్వాత మాటలు, తర్వాత క్రియలు This is చేస్తాం. what has happened in the life of David. ఇది దావీదు జీవితంలో జరిగింది. This is what Joab has done to Abner. ఇది యోవాబు అబ్నేరుకు చేసింది కూడా. Let us be very careful about our thinking. మన ఆలోచన జీవితం విషయంలో జాగ్రత్త Let పడదాం. the peace of God rule our thought life. దేవుని సమాధానమే మన తలంపులను ఏలుబడి చేయనుగా. Why we have to meditate the word of God day and night? దివారాత్రులను దేవుని వాక్యం ఎందుకు ధ్యానించాలి? So that our thought life may be filled with the word of God, not all the unnecessary things around us. తద్వారా మన తలంపుల నిండా, మన ఆలోచనల నిండా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి, అనవసరమైన చెత్తతో కాదు. Quite often I share this. తరచుగా నేను It చెప్తుంటాను, is my personal experience. ఇది నా యొక్క వ్యక్తిగతమైన అనుభవం I కూడా. am not that much good as you are thinking. మీరు అనుకుంటున్నంత మంచివాడినేమి కాదు నేను. I am also human being, నేను మానవుడినే, having so many failures. ఎన్నో పతనాలు ఉన్నాయి. But many times I told, అయితే అనేక సార్లు నేను I చెప్పాను, agree for so many meetings and I speak in so many ways, maybe YouTube, maybe some other way, maybe Zoom meetings, maybe in a TV, maybe directly like this. See, I agree for so many meetings. చాలా వరకు నేను మీటింగ్లకు ఆహ్వానించినప్పుడు నేను ఒప్పుకుంటా ఉంటాను. అది ఆ వాక్యం చెప్పే విషయానికి వస్తే ఈ విధమైనటువంటి కూడికల్లోనే కావచ్చు, టీవీ ద్వారా వాక్యం చెప్పడానికైనా, యూట్యూబ్ ద్వారా చెప్పడానికైనా, జూమ్ ద్వారా చెప్పడానికైనా, ఏ విధంగానైనా కానీ వాక్యం చెప్పమని కోరినప్పుడు, అడిగినప్పుడు నేను వెంటనే ఎక్కువైన మీటింగ్లకి, ఆహ్వానాలకి నేను ఒప్పుకుంటా. Yes, many people will ask me, చాలా మంది నన్ను అడుగుతుంటారు, Hare, on an average when we see each year you are giving 500 messages. అలా సగటున మేము గమనించినట్లయితే సంవత్సరానికి 500 వర్తమానాలు మీరు It's ఇస్తున్నారు. very difficult for me. నాకు నిజంగా చాలా కష్టతరమైనదే. But even then, అయినప్పటికీ why I am agreeing? ఎందుకు నేను ఒప్పుకుంటున్నాను? I am not worried about others' benefit. I am more concerned about my own thought life. ఇతరుల మేలు ప్రయోజనం మాట తర్వాత, అసలు మొదట అది నా మేలు కొరకు నేను నాకు కావలి కాసుకునేదానికి. When I agree for so many meetings, I have to sit with the word of God. ఇన్ని మీటింగ్లకి నేను ఒప్పుకున్నప్పుడు తప్పక నేను వాక్యం ధ్యానం చేయడానికి కూర్చుంటా. Somebody may come and they want to share something, but I am not having time. I want to spend time with the word of God because the next day I have to share the word. ఎవరైనా వచ్చి ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలనుకుంటారు, కానీ నాకు అంత సమయం ఉండదు కదా. తెల్లారిందంటే నాకు మరలా మీటింగ్లో వాక్యం చెప్పాలి, నాకు సమయం లేదు. Yes, but the thought life will be filled with the things of God and with the word of God. కాబట్టి నా తలంపుల ఆలోచనల నిండా దేవుని వాక్యము వర్తమానంతో నింపబడి This ఉంటుంది. is one way of protecting our thought life. కాబట్టి మన తలంపులకి కావలి కాసుకునే దానికి ఇది ఒక పద్ధతి. I know that I am not a good man. I am a bad man. 100% I know it. నేను మంచోడిని కాదు, నాకు తెలుసు, 100% నేను చెడ్డవాడినే. But to protect my thought life where Satan is attacking, I have to engage myself in the spiritual work. అయితే ఎక్కడ సాతాను దాడి చేస్తాడో ఆ తలంపు జీవితం, ఆ ఆలోచన జీవితాన్ని నేను కాపాడుకుంటూ ఎప్పటికి కూడా దాన్ని పని పెట్టేస్తా ఉంటాను, నేనే పని పెడతా. Yes. Like that I can be clean. ఆ విధంగా నేను పవిత్రంగా శుభ్రంగా Yes, ఉండగలను. by nature I am sinful. స్వాభావికంగా నేను పాపినే. I got the capacity, tendency to commit sin. పాపం చేసే ఆస్కారం ఉంది, పాపం చేయగలను కూడా నేను. I am not a superhuman being. ఎందుకంటే నేను మానవాతీతం కాదు. But one thing I know, that Satan will attack my thought life first. అయితే నాకు ఒకటి తెలుసు,
సాతాను ఎప్పుడు కూడా మొదట నా తలంపుల పైన దాడి చేస్తాడు నాకు తెలుసు. And that's why I will keep my thought life busy by agreeing for so many meetings. అందుకని అనేకమైనటువంటి కూడికలు మీటింగ్లకు ఒప్పుకొనటం ద్వారా నా తలంపు జీవితాన్ని ఎప్పుడు బిజీగా పెట్టేస్తా. Then there is no other go. I have to spend with the word of ఇక God. వేరే చేసేది ఏమీ లేదు. ఇక నేను తప్పక వాక్యం చదువుతూ ఉండవలసిందే. Brothers and sisters, this is one way of escape. సోదరి సోదరులారా, తప్పించుకోవడానికి ఇదొక మార్గం, ఇదొక Not పద్ధతి. only you will be saved from satanic thoughts, but you will be enriched with the word of God. సాతాను యొక్క తలంపుల ఆలోచనల నుండి నువ్వు తప్పించుకోవడం మాత్రమే కాకుండా దేవుని వాక్యంతో నింపబడి ఉంటావు. Two birds at a single shot. కాబట్టి ఒకే దెబ్బకి రెండు పిట్టలు రాలి. So like that. ఆ విధంగా అన్నమాట. So if not, లేకపోతే a lazy man's mind is Satan's workshop. ఒక బద్ధకస్తుడు సోమరివాని మనసు సాతానికి కార్యాలయం అవుతుంది. అది So three things we have seen. మూడు సంగతులు మనం చెప్పుకున్నాం. And the most important things from fourth thing onwards we are going to see in the next part. మరి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము 4వ భాగంలో అంటే తర్వాత భాగం నుండి మనం చూడబోతున్నాం. What will happen when a believer not controlling his thought life, suppose if he commits a sin. ఓ విశ్వాసి తన తలంపు జీవితాన్ని కాయకుండా పాపం చేసేస్తా ఉంటే ఏమి జరగబోతుందో అనేది తర్వాత భాగంలో చూస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మదగిన దేవుడు ప్రభా, నీ వాక్యము ఎంతో ఐశ్వర్యవంతమైనది ప్రభా, అది ఒక గని లాంటిది. ఎన్ని విషయాలు, లోతైన విషయాలు ప్రభా, మా అనుదిన జీవితానికి సరిపోయినటువంటి క్రియాశీలమైన జీవితానికి ప్రభా, ఇవి ఎంతో అవసరమైనటువంటి విషయాలు ఎంతో స్పష్టంగా మీరు మాకు బోధించినందుకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వింటున్న మా ప్రియులు ప్రభా, మరి ఇది వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరూ కూడా ఒకవేళ ప్రభా మారు మనసు పొంది విశ్వాసులమని చెప్పుకుంటూ బహుశా పాపం చేసి ఉంటారేమో, పాపంలో పడిపోయి ఉంటారు కూడా ప్రభా. ఇది సాధ్యం ఉంది, ఎందుకనగా 2 రకాల స్వభావాలు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితిలో ఉంటే వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మేము విన్నాం, తప్పించుకునేదానికి సహాయం చేయి ప్రభా. నీ వాక్యాన్ని మేము ఎక్కువగా ప్రేమిస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నీ వాక్యము మా హృదయంలో మేము భద్రపరచుకుని ఉండేదాన్ని. తద్వారా దావీదు చెప్పినట్లు నేను పాపం చేయకుండా ఉండగలను అంటున్నాను. వాక్యానికి అంత సామర్థ్యం, శక్తి ఉంది. అందుకని ప్రభా, ఎప్పుడు నీ వాక్యం వినబడుతున్నా ఆ వాక్యం యుద్ధకు పరిగెత్తుకొని వెళ్ళి ప్రభా, మేము ఆసక్తిగా నీ వాక్యం వినేదానికి సహాయం చేయండి. విన్న వాక్యము ఆచరణలో పెట్టేదానికి కూడా సహాయం చేయమని, సాతాను యొక్క కుట్రల పన్నాగాల నుండి మేము తప్పించుకునేదానికి నీ కృపను అనుగ్రహించండి. మా తలంపులకి కావలి కాసి ఉండేదానికి నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ, మీ కాపుదల, మీ భద్రతగా అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.